వచ్చిందండి. రవి గారు మీ స్లిప్ వచ్చింది, ఎవరు పంపిస్తున్నారు సార్? మినిస్టర్ గారు సార్, మినిస్టర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్లు అధ్యక్ష, 117 జియో వల్ల సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు, నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష, ప్రజాప్రభుత్వం వచ్చే ముందర కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా అడిగారు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని. 100% నేను ఏకీభవిస్తున్నా గౌరవ సభ్యులతో. అన్నీ మేము పరిష్కరించాం, అన్ని రూములు కట్టాము, ప్రహరీ గోడలు అన్నీ కట్టేసాము నేను అనట్లేదు అధ్యక్ష. ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. మన బడి మన భవిష్యత్తు కింద ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయింది కనుక చాలా క్లారిటీగా ఎన్ని గదులు కావాలి, ఏ స్కూల్లో కావాలో ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరన్నా దాన్ని అడాప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా, అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు, ఇతర రాష్ట్రాలు కానీ దేశాలు ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు, ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు, వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా ఆ దాతల పేరు పైన పెట్టేదాన్ని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరం కూడా కోరేది ఏంటంటే స్టార్ రేటింగ్ ఇప్పటికీ ఏర్పాటు చేశాం పాఠశాలలకి, దయచేసి అది చూడండి. ఎక్కడైతే 1 స్టార్ 2 స్టార్స్ ఉన్నా అవి ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది కేవలం హార్డ్వేరే కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అటెండెన్స్ పైన, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోయిన సెషన్లో విద్యా వ్యవస్థ పైన చాలా డిస్కషన్ జరిగినాయి, షార్ట్ డిస్కషన్ కూడా జరిగినాయి. ఆనాడు ఒక మాట చెప్పాను అధ్యక్ష, ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ట్రాన్స్పోర్టేషన్ గురించి అడిగారు అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఒకవేళ ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ కన్నా దూరంగా ఉంటే అది ప్రాపర్ సిస్టమ్ ద్వారా మేము ట్రాక్ చేసి నెలకి 600 రూపాయలు, 10 నెలల్లో 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం సుమారుగా 70,000 మంది విద్యార్థులకి ఇది వర్తిస్తాం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న, రాష్ట్రంలో టిట్కో గృహాల స్థితిపై స్వల్ప వ్యవధి ప్రశ్న విష్ణుకుమార్ రాజు గారు ఇతరుల సభ్యులు కొంతమంది ప్రశ్న వేయడం జరిగింది. సార్ మంత్రి గారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా లేకపోతే ముందు ఉన్నాము? ఏదైనా అధ్యక్ష వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తాం.